ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరు దేవుని కుమారులు? ఆ తరువాత నెఫ్తీలియన్స్ ఎవరు? ఇక్కడ ఈ రెండింటినీ కానీ బేరీస్ చేసుకుంటే అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథం నుండి మనకు భయపడుతూ ఉంటాయి. దేవుని కుమారులు ఎవరు అని కానీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో దేవదూతలు దేవుని ఎదుట నిలవలసినటువంటి ఒక రోజు ఆసన్నమైంది. ఈ దేవదూతలు అనేటువంటి మాటకు మూల భాషలో దేవుని కుమారులు అనే అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ దేవదూతలు ఎవరు? దేవుని కుమారులు. మనము మొట్టమొదటగా కానీ మనం చూసినట్లయితే దేవుని కుమారులు, లూసిఫర్ కూడా దేవుని కుమారుడే. లూసిఫరే కాకుండా అక్కడ ఉన్న దేవదూతలందరూ కూడా దేవుని కుమారులే. మొట్టమొదటగా దేవుని కుమారులుగా బిరుదు పొందిన ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన బిరుదు ఏమిటి అంటే ఫాలెన్ ఏంజెల్, పడిపోయినటువంటి దేవదూతలుగా పేరు వచ్చింది. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా అవిధేయతతో నడిచినటువంటి ఫాలెన్ ఏంజెల్గా మనం చూస్తూ ఉన్నాం.